విద్యార్థులకు ఉపాధ్యాయులకు రక్షణ కరువైందంటూ ఆందోళన చెందుతున్న సంఘటన నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక పాఠశాలలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని ఉపాధ్యాయురాలు విద్యార్థులు సత్య న్యూస్ ద్వారా మొరపెట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు రక్షణ కరువైందంటూ ఆందోళన చెందుతున్న సంఘటన నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక పాఠశాలలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని ఉపాధ్యాయులు విద్యార్థులు సత్య న్యూస్ ద్వారా మొరపెట్టుకున్నారు. చిట్టెంపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడం వలన ఆకతాయిలు బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చిన వలస కూలీల కుటుంబాలు, సంచార జాతుల కుటుంబాలు పాఠశాల ఆవరణలో తిష్టవేసి పాఠశాల గది లోపలే వికృత చేష్టలు చేస్తూ సిగరెట్ తాగుతూ మద్యం సేవించడం, పాన్ మసాలా గుట్కాలు తిని పాఠశాల వరండాలో ఉమ్ము వేయడం, విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నీటి ట్యాంకు నుండి ఇష్టారీతిగా నీరు తీసుకెళ్తూ పాఠశాల ఆవరణలోనే మలమూత్ర విసర్జన చేస్తూ విద్యార్థులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. పాఠశాలల ఆవరణమంతా మురుగునీరు చేరి విద్యార్థులు దోమకాటుకు గురవుతున్నట్టు అనారోగ్య పాలవుతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ, పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడం వలన ఆకతాయిలకు అడ్డగా మారిందని, విద్యార్థులు చదువుకునే చోటాని చూడకుండా దేవాలయం లాంటి పాఠశాల ఆవరణలో మలమూత్ర విసర్జన చేస్తూ విద్యార్థులకు అసౌకర్యం కలిగిస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే కొందరు గ్రామస్తులతో కలిసి దౌర్జన్యం చేస్తున్నారని, ఇలాంటి ఆకతాయిలను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక సత్య న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయురాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి చిట్టెంపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ పాఠశాల ఆవరణం అంతా చిందరవందరగా ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా చెప్తా ఉన్నారు. ఈ చుట్టుపక్కల మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలు, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వలన అందరు ఇందులో అక్రమంగా చొరబడిపోయి ఇక్కడ పిల్లలకు ఏర్పాటు చేసినటువంటి వాటర్ను కూడా వినియోగించుకుంటూ పిల్లలకు బోధన చేసే క్రమంలో కూడా ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్పేసి వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం కూడా చూసినట్టయితే ఇక్కడ ఇదంతా వాటర్ నిలిచిపోయి వాళ్ళు వాడిన వాటరు స్కూల్ కాంపౌండ్ వాళ్ళ గ్రౌండ్లోకి వచ్చేస్తుంది. దీనికి ఒకసారి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వారి మాటలో తెలుసుకుందాం. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పండి మేడం, ఇక్కడ సమస్య ఏంటి? సార్, ఇది మాది చిట్టంపాడు ప్రైమరీ స్కూల్ అండి. స్కూల్కి కాంపౌండ్ వాల్ లేదు, ఇక్కడ మామూలుగా చిలకలోనే ఉందండి. అయితే ఇక్కడ దసరా సెలవుల తర్వాత ఫస్ట్ పత్తి కూలీల కోసం వాళ్ళు వచ్చిండ్రు అని చెప్పేసి చెప్పిందండి. తర్వాత వీళ్ళు
అడుక్కుంటారు పొడబత్తులోళ్ళు అని చెప్పేసి మా ప్లేస్లో వేయించుకున్నాం మేము గుడిసెలు అని చెప్పిండ్రు. అయితే వాళ్ళని మేము కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం కానీ మా వల్ల కావట్లేదు. పిల్లలకి ఏర్పాటు చేసిన నల్ల నీళ్ళు అసలు పిల్లలకు చేతులు కడుక్కోవడానికి కూడా లేకుండా అన్నీ కంప్లీట్గా వాడేస్తున్నారు. ఇక్కడనే సెల్ ఫోన్లలో సౌండ్లు పెట్టుకొని పాటలు వినడము, వాళ్ళు ఇక్కడనే స్నానాలు చేయడము, బట్టలు ఉతుక్కోవడము, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు, వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆడుకోవడం. దాని ద్వారా ఏమవుతుందంటే మాకు చాలా డిస్టర్బెన్స్ ఉంది. మేము పాఠాలు చెప్తుంటే కూడా మా పిల్లలకు వినపడట్లేదు, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు మా పిల్లలు. ఇక్కడ మధ్యాహ్నం భోజనం వండే దగ్గర కూడా కోళ్ళను పెంచడము, వాళ్ళు మేకలను పెంచడము, కోళ్ళు కోయడం, మేకలు కోయడం చేయడం ద్వారా కూడా అంతా ఇక్కడ గలీజ్ అంతా వేస్తున్నారు. తర్వాత వెనకాలన్న దగ్గర స్నానాలు చేయడం ద్వారా ఆ గోడ పక్కన మొత్తం అంతా బురద నీళ్ళు నిలిచిపోయి దాని ద్వారా దోమలు అవన్నీ ఎక్కువవుతున్నాయి. రీసెంట్గా ఒక 4 days బ్యాక్ వీళ్ళు సర్కస్ వాళ్ళంట, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు. ఎవరు వీళ్ళని అదుపులో పెట్టేవాళ్ళు లేరు, కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. నిన్న ఎంపీడీఓ మేడం వచ్చి మేడం ఇక్కడ తీసేయాలని చెప్పేసి వెళ్ళిండ్రు, అయినా కూడా వాళ్ళు ఏమీ దానికి రియాక్షన్ ఇవ్వలేదు. ఇక్కడ ఎవరు గ్రామస్తులు కూడా పెద్దగా స్పందించడం లేదు ఈ గుడిసెల గురించి. మాకు చాలా ఇన్కన్వీనియన్స్ ఉంది. అసలు మేము ఈ పాఠశాలకు రావాలంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు వీళ్ళు చేయబట్టి, చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఓకే మేడం, అదేవిధంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన తప్పకుండా ఉన్నతాధికారులు చొరవ చూపి ఉన్నటువంటి ఈ పాఠశాల ఆవరణాన్ని కూడా పరిశుభ్రం చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ వెనకాల ఉన్నటువంటి పెంట కుప్పలే కావచ్చు, ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ వాటర్ అంతా మురికి నీళ్ళే కావచ్చు, అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి గుడిసెలే కావచ్చు, ఏవైనా సత్వరమే ఉన్నతాధికారులు దృష్టి సారించి ఈ పాఠశాల ఆవరణని శుభ్రం చేయించాలని పాఠశాల వాళ్ళు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఒకసారి ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్తున్నారు. అసలే వాళ్ళు చిన్నపిల్లలు, ఈ చిన్నపిల్లలకు విద్యాభ్యాసం చేయడమే ఒక సవాలుగా మారిపోయింది. కాబట్టి చిట్టెంపాడు పాఠశాల వైపు ఖచ్చితంగా ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. అదేవిధంగా ఒకసారి విద్యార్థుల మాటల్లో కూడా తెలుసుకుందాము. చెప్పండి, మీకు చెప్పండి పేరు? శివ. ఏమవుతుంది నీకు డిస్టర్బెన్స్ ఏంది? డిస్టర్బ్ అవుతుందా? ఏమిటి వాళ్ళు ఏమనట్లేరా? చిన్న నీ పేరు? అఖిల్. చెప్పనా ఏం సమస్య? ఇక్కడ మేము చదువుకుంటుంటే టీచర్ పాఠాలు చెప్తుంటే సౌండ్ ఎక్కువ పెడుతుంది, సెల్లులో మాకు డిస్టర్బెన్స్ ఉంటుంది సరే. అమ్మ నీ పేరు నాన్న? పావన్. చెప్పు నాన్న ఏమవుతుంది ఇక్కడ? మేము అన్నం తింటుంటే వచ్చి కోళ్ళు వచ్చి అన్నీ తినిపోతున్నాయి, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, మమ్మల్ని కలుస్తుంది. ఓకే అమ్మా, మీరు కోరుకున్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడ మంచి జరగాలని చూస్తూ మేము కూడా సత్య న్యూస్ ద్వారా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము. తప్పకుండా మీకు న్యాయం జరిగేలా చూస్తామని. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.